దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నుకున్న వాళ్ళు ఫేస్ చేసేటివి రెండు రకాలైనటువంటి శత్రువులు. దేవుడు ఎన్నుకున్న వాళ్ళు ఫేస్ చేసే శత్రువుల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. మొదటిది ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. దాంట్లో ఆ విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏలనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ వాయుమండల అధిపతులతోనూ దురాత్మల సమూహములతోనూ అలాగే దుష్ట శక్తులతోనూ అలాగే చీకటి శక్తులతోనూ మెరైన్ స్పిరిట్స్తోనూ వీటన్నిటితో కూడా మనము పోరాడుతున్నాం. ఈ స్పిరిట్స్ ఏవి కూడా మనం పోరాడుతున్నవి మన కంటికి కనపడవు. మన కంటికి కనపడని వాటితో మనము మన ప్రార్థనలో మనం పోరాడుతున్నాము. అలాగే కంటికి కనిపించి శత్రువులు కాదు అనుకునే వాళ్ళని గురించి కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ శత్రువులు ఎవరు అంటే వాళ్ళు మన కంటికి కనిపిస్తారు, అలాగే మనతోనే ఉంటారు, మనతోనే మాట్లాడుతుంటారు, మనతోనే భోంచేస్తారు. వాళ్ళ హృదయములో మనకు వ్యతిరేకంగా ఉంది అనే విషయాన్ని మనం గుర్తించము. కాబట్టి చాలాసార్లు కంటికి కనిపించని వాటి గురించి మనం చాలా భద్రత తీసుకొని ప్రార్థనలో పోరాడతాం. అలాగే కంటికి కనిపించే వాళ్ళు మనకు కీడు చేయరు అనుకున్న వాళ్ళని గురించి మనం ఎప్పుడు ప్రార్థించము. వాళ్ళు ఎవరో కాదండి, దేవుని వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మరి ఆయన కాలం సమీపించినప్పుడు సొంత తల్లి మరి కూతురికి విరోధం అవుతుంది, సొంత కోడలు అత్తకు విరోధం అవుతుంది, బ్రదర్ వర్సెస్ సిస్టర్, అలాగే సిస్టర్ వర్సెస్ సిస్టర్, సిస్టర్ ఇన్ లాస్ వర్సెస్ సిస్టర్, అలాగే కోడలు అత్తకి, అలాగే తండ్రి కుమారునికి, మరి తల్లి కుమార్తెకు ఇలాగా విరోధంగా మాట్లాడతారు, లేస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి వీటిని గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మన కంటికి కనిపించే శత్రువులను గురించి కాకుండా కనిపించని వాటి గురించి జాగ్రత్త ఎలాగా తీసుకుంటాము, అలాగే వీళ్ళని గురించి కూడా మిమ్మల్ని ఆత్మీయమైన సత్యంలో నుంచి ప్రక్కకు నడిపించే వాళ్ళ గురించి నేను ఈ మాట మాట్లాడుతున్నాను. చాలాసార్లు సొంత తల్లిదండ్రులే మరి పిల్లల్ని ఆత్మీయంగా పక్కకు నడిపించే వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మనం దేవుని బిడ్డలంగా ధైర్యంగా మరి మన యొక్క బంధకాల నుంచి మనం విడుదల పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా జరగాలని కోరుకుంటూ యేసుప్రభు వారి నామంలో మీ కొరకు ప్రార్థిస్తున్న మీ సహోదరి ఎస్తేరు వ్యాంజలి.